లైఫ్ లో ఆనందాన్ని మరో మెట్టు ఎక్కించేలా లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేది ప్రెజెంట్ జనరేషన్ చాయిస్. లగ్జరీని రీడిఫైన్ చేస్తూ రాయల్ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడంలో హైదరాబాద్ లో గుర్తింపు పొందిన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. వేరెవ్వరికీ సాధ్యం కాదన్నటువంటి అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ప్రాజెక్ట్ ను మోడర్న్ గా మార్వెలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లిస్ట్ లో మోకిలా ఉంది. మోకిలా పేరు చెప్పంగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. ఆ రేంజ్ లో ఇక్కడ గ్రాండ్ ప్రాజెక్టులు ఎన్సిడి డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మొత్తం 570 అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ హితంగా గ్రీన్ సర్టిఫికేషన్ కూడా పొందింది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 2 ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌసెస్ తో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, స్పా, సెలూన్, ఏసీ జిమ్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉంటాయి. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాయల్ పెవిలియన్ మెయిన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనము రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ కాను 2 క్లబ్ హౌస్ డిజైన్ చేసాం. యాక్చువల్ గా ఒక క్లబ్ హౌస్ సరిపోతుంది, కానీ ఎందుకంటే అందులో ఫ్లాట్ కొనుక్కుని ఆ సొసైటీలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ మన ప్రెమిసెస్ లోనే అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయడానికి 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. జనరల్ గా మనం హిస్టరీ కనుక తీసుకుంటే ఒక ఫ్లాట్ ఓనర్ నివసించే కస్టమర్ కి అప్రాక్సిమేట్ గా 35 నుంచి 50 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు ఎనీ హై రైజ్ బిల్డింగ్స్ లో. బట్ వేరే ఎన్సిడి నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ లో దగ్గర 120 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ ఫ్లాట్ కి. సో ఈ 2 క్లబ్ హౌస్ లో కలిపి మనకు దరిదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ లో ఏరియా ఇస్తున్నాం. ఇది కాక మళ్ళీ మనం టెర్రస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా వర్క్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్ ఇస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము, అలాగే రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాము, స్పా అండ్ జాకుజీ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇవి కాక మనం ఇండోర్ ఏసీ జిమ్, కిడ్స్ కి ఒక డే కేర్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం పెద్దది. ఒక 50 to 100 కిడ్స్ అక్కడ కూర్చుని చదువుకుని ఆటపాటలతో గడిపే విధంగా డే కేర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ తో పాటు లేడీస్ కిటీ పార్టీ ఏరియా కూడా ప్లాన్ చేస్తాం. లేడీస్ కిటీ పార్టీ ఏరియా ప్లాన్ చేయడంతో పాటు మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మన పేరెంట్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అందుకని వాళ్ళకి కూడా ఒక సీనియర్ సిటిజన్ రూమ్ ప్లాన్ చేసి ఆ రూమ్ తో పాటు మళ్ళీ దాని పక్కనే ఒక సీనియర్ సిటిజన్ యాక్టివిటీ రూమ్ కూడా పెట్టాం. మరి వీటితో పాటు అప్పుడప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే అని, మ్యారేజ్ డే అని, ఎంగేజ్మెంట్ అని, ఇలాంటి వీటికి 3 మల్టీపర్పస్ హాల్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మల్టీపర్పస్ హాల్ పెడితే ఒకేసారి 2 ఫంక్షన్లు వస్తే ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ 2 క్లబ్ హౌస్ లో కలిపి 3 మల్టీపర్పస్ హాల్స్ ని మనం అలొకేట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం మినీ థియేటర్ కూడా పెట్టాం. 50 సీటర్ రిక్లైనర్ సీట్ కెపాసిటీ తోటి మనం థియేటర్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో 2 క్లబ్ హౌస్ లో 2 రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. వీటితో పాటు కొంతమందికి ఇండోర్ జిమ్ ఇష్టం లేదు, అందుకని టెర్రస్ మీద అవుట్డోర్ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవుట్డోర్ జిమ్ తో పాటు మనం సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ ప్రొవైడ్ చేసాం. మళ్ళీ టెర్రస్ మీద టెర్రస్ బార్బిక్యూ, టెర్రస్ పార్టీ జోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నామంటే 570 ఫ్యామిలీలు నివసించాలంటే అందరికీ అందుబాటులో ఈ ఫెసిలిటీస్ ఉండాలి. ఎవరు రష్ ఉందని ఫీల్ అవ్వకూడదు, అందరికీ కూడా వాటిని వాడుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఈ రాయల్ పెవిలియన్ అనే నేమ్ ఇచ్చాం మనం. ఆ ఫెసిలిటీస్ కూడా లగ్జరియస్ గా ఉండాలి, వరల్డ్ క్లాస్ లో ఉండాలి, ఎవరు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి ఈ 2 క్లబ్ హౌస్ ని ఇలా డిజైన్ చేసి అన్ని పెడతాం జరిగింది.